అది నార్మల్గా ఏమవుతుందంటే ఎప్పుడైతే కాలంలో వాపులు ఉండడానికి 2 రీజన్స్ ఉంటాయి. అయితే వాపు ఆల్రెడీ వెరికోస్ వెయిన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి అదొక రీజన్ ఉండి ఉండొచ్చు. రెండోది ఏంటంటే మీకు థైరాయిడ్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయో కూడా ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. మూడోది ఏంటంటే ఒకసారి కిడ్నీ లెవెల్స్ కూడా ఎట్లా పనిచేస్తున్నాయో కూడా చూసుకోవాలి. తను చేసేది ఆటో డ్రైవింగ్ వర్కింగ్ కాబట్టి తనకి వెరికోస్ వెయిన్స్ ఉండే అవకాశాలు 70% ఉన్నాయని అనమాట. ఎప్పుడైతే కాలంలో ఆ వాటర్ అక్యుములేషన్ జరుగుతుంటుందో కాలంలో ఉన్న స్కిన్ బాగా స్ట్రెచ్ అయిపోతుంది. ఆ స్ట్రెచ్చింగ్ ఒక్కసారి వచ్చింది అంటే ఆటోమేటిక్గా పైన గీతలు గీసినట్టుగా మొత్తం గీరిపోయినట్టుగా కనబడుతూ ఉంటుంది. ఇది దాదాపు ఒక 3rd స్టేజెస్ కేసెస్లో మనకు ఎక్కువ కనబడతాయి. దాని తర్వాత దురదలు ఎక్కువగా రావటం, మన కొబ్బరి నూనె కానీ లేకుంటే ఆలివ్ ఆయిల్ కానీ కోల్డ్ క్రీమ్ రాసినప్పుడు కొంత రిలాక్స్ ఉంటుంది. మళ్ళీ మార్నింగ్ పనికి వెళ్ళి మధ్యాహ్నం సాయంత్రం వచ్చేసరికి నైట్ కల్లా మళ్ళీ మొదటికి వస్తుంటుంది. సో ఒకసారి దగ్గరలో ఉన్న మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేయించి ట్రీట్మెంట్ చేయించినమ్మా డెఫినెట్గా ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. అప్పటి వరకు మాత్రం నైట్ పడుకునేటప్పుడు కాళ్ళ కింద ఒక దిండు కొంచెం సన్న లాంటిది పెట్టి కొంచెం ఎలివేషన్ పొజిషన్లో పెట్టినట్లయితే ఆ యొక్క బ్లడ్ ఫ్లో అనేది మళ్ళీ రివర్స్ వచ్చేసి సెట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి.